Hey guys, hope you're all doing well. So I came with one more new topic. As usual, Group 2 mains కి చాలా యూజ్ అవుతుంది టాపిక్, సిలబస్ లో కూడా ఉంది. అండ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎగ్జామ్స్ చాలా యూస్ఫుల్ అండ్ ఎస్ఎస్ఓ ఎస్బిఓ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. అండ్ ద టాపిక్ ఇస్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980. దీన్నే షార్ట్ కట్ లో ఎఫ్సి యాక్ట్ 1980 అంటాం. సో ఈ యాక్ట్ గురించి చూసుకుందాం. యాక్చువల్లీ ఈ యాక్ట్ గవర్నమెంట్ ఎందుకు తీసుకొచ్చిందంటే ఇది ఒక లైక్ అన్ ఇంపార్టెంట్ లెజిస్లేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చింది ఇన్ ఆర్డర్ టు క్రియేట్ ఎ బ్యాలెన్స్ ఎకలాజికల్ ఎన్వైరన్మెంట్ అనమాట. సో మన ఎన్వైరన్మెంట్ లో జరుగుతున్న ఈ గ్రాడ్యువల్ డిగ్రేడేషన్ ని, డిఫారెస్టేషన్ ని చూసి ఇలా కాదు, ఎన్వైరన్మెంట్ కి ఒక రెగ్యులేషన్, ఈ యాక్టివిటీస్ కి ఒక రెగ్యులేషన్ అంటూ ఉండాలి అని చెప్పి గవర్నమెంట్ తీసుకొచ్చింది. సో ఈ చేస్తున్న రెగ్యులేషన్స్ రిగార్డింగ్ ఏంటంటే, ఒక ఫారెస్ట్ ల్యాండ్, ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ ఉందో దాన్ని ఎప్పుడైతే నాన్ ఫారెస్ట్ పర్పస్ కింద డైవర్ట్ చేయాలని అనుకుంటున్నామో, ఏదైతే యూజర్ ఏజెన్సీ ఆర్ ఇండివిజువల్స్ కంపెనీస్ ఏవైతే ఆ ల్యాండ్ ని డైవర్ట్ చేసి నాన్ ఫారెస్ట్ పర్పస్ కింద యూజ్ చేయాలనుకుంటున్నాయో అప్పుడు వాటికి కొన్ని రెగ్యులేషన్స్ అనేవి తీసుకొచ్చింది. ఆ రెగ్యులేషన్స్ ఏంటో ఈ యాక్ట్ లో మనం చూడొచ్చు. ఈ యాక్ట్ లో మనకి 4 కేటగిరీస్ ఆఫ్ ఫారెస్ట్ ని డీల్ చేసింది. అవి ఏంటంటే రిజర్వ్ ఫారెస్ట్ ఒకటి, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, విలేజ్ ఫారెస్ట్ అండ్ ప్రైవేట్ ఫారెస్ట్. సో ఈ యాక్ట్ యొక్క మెయిన్ ఫీచర్స్ మనం చూసుకుందాం. ఫస్ట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్. ఈ ఎప్పుడైతే ఫారెస్ట్ ల్యాండ్ ని నాన్ ఫారెస్ట్ పర్పస్ కింద డైవర్ట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అనేది కంపల్సరీ అనమాట డైవర్ట్ చేయడానికి. నాన్ ఫారెస్ట్ పర్పస్ అంటే అది ఏదైనా అవ్వచ్చు, లైక్ కల్టివేషన్ ఆఫ్ హార్టికల్చరల్ క్రాప్స్ ఏవైనా రావచ్చు. సో ఏదైనా ఎనీ యాక్టివిటీ, కానీ కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అనేది అవసరం. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఫీచర్ చూసుకుంటే కాంపన్సేషన్ ఆఫ్ లాస్ ఫర్ ఫారెస్ట్ కవర్. ఏదైతే డైవర్ట్ చేసిన ఫారెస్ట్ ల్యాండ్, అక్కడున్న ఫారెస్ట్ కవర్ ఉందో దానికి కాంపన్సేషన్ ఎలా ఇస్తారంటే, ఆ ల్యాండ్ యొక్క ప్రెసెంట్ నెట్ వాల్యూ, కరెంట్ నెట్ వాల్యూ అనేది కాంపన్సేట్ చేయాలి. యూజర్ ఏజెన్సీ కాంపన్సేట్ చేయాలి. అది కూడా ఏంటంటే ఏదైతే ఫండ్ ఇస్తారో ఆ ఫండ్ అనేది మళ్ళీ రీఫారెస్టేషన్ కి యూటిలైజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ థర్డ్ ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే కన్సల్టేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఆల్సో ట్రైబల్ కమ్యూనిటీస్. ఎవరైతే యూజర్ ఏజెన్సీస్ ఫారెస్ట్ ల్యాండ్ ని డైవర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క స్టేట్ గవర్నమెంట్ యొక్క కన్సల్టేషన్ అండ్ ఆల్సో ఆ ఫారెస్ట్ చుట్టుపక్కల ఉన్న ట్రైబల్ కమ్యూనిటీస్ యొక్క కన్సల్టేషన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. దెన్ దే హ్యావ్ టు గెట్ ద అప్రూవల్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. నెక్స్ట్ ఫోర్త్ ఏంటంటే మ్యాండేటరీ అండర్టేకింగ్ ఫర్ సిఏ అంటే కంపన్సేటరీ అఫారెస్టేషన్. సో సిఏ ఏంటంటే వాళ్ళు ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ డైవర్ట్ చేస్తున్నారు, సో సేమ్ ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ వేరే దగ్గర అనేది అఫారెస్టేషన్ చేసి ఇవ్వాలన్నమాట. సో ఇది మ్యాండేటరీ ఫర్ ద యూజర్ ఏజెన్సీ, ఖచ్చితంగా మ్యాండేటరీ ఇది. ఇన్ కేస్ వాళ్ళు చేయలేదంటే ఖచ్చితంగా పెనాల్టీస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ ఫిఫ్త్ ఏంటంటే డీమ్డ్ ఫారెస్ట్. ఈ డీమ్డ్ ఫారెస్ట్ అనే కాన్సెప్ట్ అనేది ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ లో తీసుకొచ్చారు. సమ్ ఏరియా దానికి ఎటువంటి లీగల్ స్టేటస్ లేదు ఫారెస్ట్ అని చెప్పి, నో లీగల్ స్టేటస్ తో సంబంధం కూడా లేదు. ఆ యొక్క ఏదైతే ల్యాండ్ ఉందో దాని యొక్క క్యారెక్టర్స్ అనేవి ఫారెస్ట్ కి సిమిలర్ గా ఉంటే చాలన్నమాట. అలాంటి ఏరియా మీద కూడా ఈ యొక్క యాక్ట్ అనేది, దీని యొక్క ప్రొవిజన్స్ అనేవి వర్తిస్తాయి. సో అలాంటి ఏరియాని నాన్ ఫారెస్ట్ పర్పస్ కింద డైవర్ట్ చేయాలన్నా కూడా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ సిక్స్త్ ఏంటంటే పెనాల్టీస్ ఫర్ వైలేషన్స్. సో దీని కింద ఈ ఎఫ్సి యాక్ట్ వైలేషన్స్ కొంత వస్తే ఇంప్రిజన్మెంట్ కూడా ఉంటుంది, పెనాల్టీస్ అప్ టు 15 months, ఇంకా ఫైన్ అనేది అప్ టు 10,000 rupees అలా ఉండొచ్చు. నెక్స్ట్ అమెండ్మెంట్స్ చూసుకుందాం. ఈ ఎఫ్సి యాక్ట్ 1980 కొన్నిసార్లు అమెండ్ అయింది. ఫస్ట్ది 1988 లో అమెండ్మెంట్ జరిగింది. అప్పుడే మనకి డీమ్డ్ ఫారెస్ట్ అనే కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు వితౌట్ ఎనీ లీగల్ క్లాసిఫికేషన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ టైం 1991 లో జరిగింది. అప్పుడు ఏంటంటే ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ అనేది అవసరమని మనకు తెలుసు. ఈవెన్ లెస్ దాన్ 1 hectare ల్యాండ్ అనేది డైవర్ట్ చేయాలన్న నాన్ ఫారెస్ట్ పర్పస్ కి, లెస్ దాన్ 1 hectare అంటే లెస్ దాన్ 2.47 acres ఆ ల్యాండ్ ని డైవర్ట్ చేయాలన్నా సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ అనేది కంపల్సరీ. నెక్స్ట్ 2003 లో అమెండ్మెంట్ లో ఏంటంటే ఫారెస్ట్ ఏజెన్సీ అంటే యూజర్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఫారెస్ట్ ల్యాండ్ డైవర్ట్ చేయడానికి కంపన్సేటరీ అఫారెస్టేషన్ అనేది చేస్తుందని చెప్పాం. అది ఎప్పుడు చేయాలంటే బిఫోర్ ద డైవర్షన్, అంటే వాళ్ళు ఏదైతే ల్యాండ్ ని తీసుకోవాలనుకుంటున్నారో ఫారెస్ట్ ల్యాండ్ ని నాన్ ఫారెస్ట్ పర్పస్ కోసం,
అప్పుడు వాళ్ళు సిఏ ఎలాగో ఇవ్వాలి, అంటే కంపల్సరీ అఫారెస్టేషన్ చేసి ఇవ్వాలి. అది బిఫోర్ ద డైవర్షన్, వాళ్ళ ల్యాండ్ తీసుకోకముందే వేరే చోట ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ చూపించి అఫారెస్టేషన్ చేసి ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ 2015 అమెండ్మెంట్ లో ఏం జరిగిందంటే ఒక ఆన్లైన్ ప్రాసెస్, ఒక ట్రాన్స్పరెంట్ ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశారు ఫర్ ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం. దాన్నే ఫారెస్ట్ క్లియరెన్స్ పోర్టల్ అనేది ఒకటి స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ 2017 లో ఏంటంటే స్టేట్ గవర్నమెంట్ అనేది కొన్ని అఫారెస్టేషన్ యాక్టివిటీస్ నాన్ ఫారెస్ట్ ల్యాండ్ లో క్యారీ చేయొచ్చు విత్ ద పర్మిషన్, విత్ ద అప్రూవల్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. సో ఇవి కొన్నిసార్లు అమెండ్మెంట్ జరిగింది యాక్ట్. అండ్ ఈ యాక్ట్ లో కొన్ని ఇంపార్టెంట్ సెక్షన్స్ గురించి చూసుకుందాం. సెక్షన్ 1 లో ఏంటంటే ఈ యాక్ట్ తాలూకు మెయిన్, ఎఫ్సి యాక్ట్ తాలూకు మెయిన్ టైటిల్ అండ్ స్కోప్ ఉంటుంది. ఇది ఏంటంటే హోల్ ఆఫ్ ద ఇండియా, మొత్తం ఇండియా మొత్తానికి వర్తిస్తుంది ఎక్సెప్ట్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. మనకి ఆర్టికల్ 370 వచ్చిన తర్వాత చాలా వరకు కొన్ని లాస్ అనేవి జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా వర్తిస్తున్నాయి, బట్ స్టిల్ ఈ యాక్ట్ ఇంకా జమ్మూ అండ్ కాశ్మీర్ కి వర్తించడం లేదు. నెక్స్ట్ సెక్షన్ 2 లో చూసుకుంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ అనమాట. ఈ ఫారెస్ట్ ల్యాండ్ ని డైవర్ట్ చేసి నాన్ ఫారెస్ట్ కింద వాడుకుంటున్నారు కదా, నాన్ ఫారెస్ట్ పర్పస్ కింద. అలాగా అందులో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఏంటంటే టీ, కాఫీ, స్పైసెస్ ఇలాంటి కల్టివేషన్స్ చేయకూడదు అనమాట. మెడిసినల్ ప్లాంట్స్ ఇలాంటివి వితౌట్ ద అప్రూవల్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. నెక్స్ట్ సెక్షన్ 3 లో ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఏదైనా ఒక అడ్వైజరీ బాడీ, అడ్వైజరీ కమిటీని క్రియేట్ చేసి ఫర్ ద ప్రిజర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అనే రైట్స్ అనమాట. ఈ అడ్వైజరీ కమిటీని అడ్వైజరీ కమిటీని పెట్టడానికి ఆ రైట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అది సెక్షన్ 3. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది సెక్షన్స్. అండ్ కీ ఫీచర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ అవుతుంది ఎగ్జామ్ కి. థ్యాంక్ యూ.